This video is made for educational and informational purpose only. Please do your research before applying. Hi guys, welcome back to Job Intimations YouTube channel. ఈ రోజు ఇంకొక బిగ్గెస్ట్ జాబ్తో వచ్చానమాట. ఇంటర్న్షిప్ జియో నుండి 8 weeks ఉంటుంది. స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్స్ ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వర్క్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. వీడియోలో వచ్చేసి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్రైటీరియా ఏంటి అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళా. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం ఈ వీడియో వచ్చేసి కార్డ్స్లో ట్యాగ్ చేస్తే ఇది చెక్ చేయండి. అమెజాన్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. 12th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబులే. 100% వెరిఫైడ్ జాబ్ అనమాట. ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబులే. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. 2026 జియో ఇన్స్టిట్యూట్ అబౌట్ అకాడమిక్స్ అని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. అవి కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. 2026ది 8 weeks ఉంటుంది. రియల్ రీసెర్చ్ ఇన్ఫినైట్ లెర్నింగ్ అని ప్రొవైడ్ చేశారు. ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశారు. అబౌట్ ద ప్రోగ్రామ్ వచ్చేసి research driven faculty mentored internship offering hands on exposure to advanced research areas including artificial intelligence, AI, multimodal system, material science, semiconductor physics, marketing, consumer behavior and sports management లో ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. ఇవి మీకు కావాల్సిన డొమైన్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్లో సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. Interns will work on defined research themes అనమాట. లెర్న్ అండ్ కంట్రిబ్యూట్ టు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, డెవలప్ అనలిటికల్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ స్కిల్స్ వస్తాయి ఆ ఇంటర్న్షిప్ ద్వారా. ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. డ్యూరేషన్ వచ్చేసి ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 2 months, 8 weeks ఉంటుంది. అప్లికేషన్ డెడ్ లైన్ కూడా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ టు అప్లై అని 17th May 2026. ఇంటర్న్షిప్ స్టార్ట్ డేట్ కూడా మెన్షన్ చేశారు. 1st June 2026 ప్రోగ్రామ్ కమెన్స్మెంట్ అని. ఇంటర్న్షిప్ ఎండ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. 31st July 2026 త్వరలో అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి డీటెయిల్స్ చూసేసి అప్లై చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది అనమాట. అది ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ 3rd year అయినా 4th year వాళ్ళైనా, బీటెక్, బీఈ, బీఎస్సీ, బీబీఆర్ ఈక్వలెంట్ రిలేటెడ్ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. పీజీ వచ్చేసి 2nd year, ఎంటెక్, ఎంఎస్సీ. స్ట్రాంగ్ అకాడమిక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్డ్ అనమాట వాళ్ళని. రిలవెంట్ నాలెడ్జ్ ఉండాలా మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్ మీద. డిపెండింగ్ ఆన్ డొమైన్ ఏఐఎంఎల్, ఫిజిక్స్, మెటీరియల్స్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా డొమైన్స్ మెన్షన్ చేశారు కదా, దాని నుండి. అప్లికేషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అని కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్కి స్టెప్స్ ఇంక్లూడ్ అయ్యాయన్నమాట. ద అప్లికేషన్ ఫర్ ద జియో ఇన్స్టిట్యూట్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2026 ఈస్ కండక్టెడ్ ఎంటర్లీ వియా ఈమెయిల్ టు ఎన్ష్యూర్ ఏ పర్సనలైజ్డ్ రివ్యూ ఆఫ్ ఎవ్రీ క్యాండిడేట్స్ రీసెర్చ్ పొటెన్షియల్. మెయిల్ ద్వారా మీరు అప్లై చేయాలన్నమాట. స్టెప్ 1 వచ్చేసి అప్లికేషన్ డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కంప్రహెన్సివ్ CV ఉంటుంది. దాంతో అకాడమిక్ పర్ఫార్మెన్స్ హైలైట్ అయి ఉండాలన్నమాట. ప్రియర్ రీసెర్చ్ ఆర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ చేస్తే CVలో బెటర్ అనమాట. రీసెర్చ్ సినాప్సిస్ కూడా ప్రొవైడ్ చేయాలి. బ్రీఫ్ స్టేట్మెంట్ మినిమం 500 to maximum 500,000 words ఉండాలన్నమాట. అవుట్లయింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ స్పెసిఫిక్ రీసెర్చ్ టీమ్ ఆఫర్డ్ బై అవర్ ఫ్యాకల్టీ, మెన్షన్ వై యూ చూస్ ద టాపిక్ అని కూడా డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. స్టెప్ 2 వచ్చేసి సబ్జెక్ట్ లైన్ ఫార్మాటింగ్ మెన్షన్ చేయాలి. ఫార్మాట్ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫర్ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ 2026 యువర్ నేమ్, ఫ్యాకల్టీ నేమ్, రీసెర్చ్ ఏరియా మెన్షన్ చేయాలన్నమాట. ఇంకోటి వచ్చేసి అట్లా ఎగ్జాంపుల్తో మెన్షన్ చేశారు. స్టెప్ 3 వచ్చేసి సబ్మిట్ వియా ఈమెయిల్ ద్వారా ఆ రీసెర్చ్ మీరు సబ్మిట్ చేయాలి వాళ్ళకి. CV, సినాప్సిస్, అకాడమిక్ డాక్యుమెంట్, అండర్ గ్రాడ్యుయేట్ అప్లికెంట్స్ మార్క్ షీట్స్ ఉంటాయి కదా, 10, 12 ఇంటర్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్కి క్లాస్ 10, 12 డిగ్రీ మార్క్ షీట్స్ ఆల్ అవైలబుల్. సెమిస్టర్ రిజల్ట్స్కి కూడా యూజీటీ. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లికెంట్స్ అని మెన్షన్ చేశారు. ప్లీజ్ అప్లై టు ఓన్లీ వన్ రీసెర్చ్ ఏరియా దట్ బెస్ట్ అలైన్స్ విత్ యువర్ స్కిల్స్ అండ్ కెరియర్ గోల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద, మీకు సూట్ అయ్యే దాని మీద అప్లై చేసుకోమని డొమైన్లో. ఆల్ ఇంటర్న్స్ ఆర్ రిక్వైర్డ్ టు పొసెస్ ఏ పర్సనల్ ల్యాప్టాప్. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. క్యాండిడేట్స్ మస్ట్ బి అవైలబుల్ ఫ్రమ్ 1st June to 31st July. అప్లికేషన్స్ ఆర్ రివ్యూడ్ యాజ్ దే అరైవ్ సిన్స్ దే ఆర్ ఓన్లీ 10 to 12 seats available across all faculty projects. ఎర్లీ సబ్మిషన్ ఈజ్ హైలీ రికమెండెడ్. ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటే డీటెయిల్స్ వస్తాయి. ద సెలక్షన్ ఫర్ ద సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ప్రాసెస్ డిజైన్ టు ఐడెంటిఫై క్యాండిడేట్స్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ ఫౌండేషన్. స్క్రీనింగ్ అండ్ రివ్యూ ఉంటుంది. ఫస్ట్ అప్లికేషన్స్ ఆర్ మెట్రికులస్లీ రివ్యూడ్ బై అవర్ కోర్ అకాడమిక్ కమిటీ.
కన్సిస్టెన్సీ ఇన్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. రిలవెన్స్ ఆఫ్ ది అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ టు చూజ్ అండ్ రీసెర్చ్ థీమ్. ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉంటుంది, అది వర్చువల్గా ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఏ వర్చువల్ ఇంటరాక్షన్ డిస్కసింగ్ ద అప్లికెంట్స్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యాండేటరీ టూల్స్, యాక్సెసింగ్ ద క్యాండిడేట్స్ అనలిటికల్ మైండ్ సెట్. ఫైనల్ సెలెక్షన్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. Following the interactions, the final selection is made based on holistic evaluation of the candidate's profile and interview performance. Successful candidate will receive a formal offer letter అనమాట. స్టైఫెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 10,000 per month for UG students, 20,000 per month for PG students. Accommodation will be provided on campus on a double occupancy basis and it is mandatory. Interns will be working closely with the faculty. Food is not included అని మెన్షన్ చేశారు అకామిడేషన్లోనే. ఫ్యాకల్టీ సూపర్వైజర్ రీసెర్చ్ ఏరియాస్ అని వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా అన్నీ మెన్షన్ చేశారు. ఇంకా స్క్రోల్ అప్ చేస్తే పైన అప్లై నౌ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.